మొదటి నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. ఏడు 775వ పేజీ. 775వ పేజీ తీసారా? మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. పాత నిబంధన పుస్తకంలో 775వ పేజీ. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి 7వ వచనం వరకు. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనులతోనూ ఇట్లనము. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము. దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును. నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరు తలోంచి కన్ను మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యములోని సందేశాలు, కొద్ది రోజులు దేవుడు మనకిచ్చిన సమయాల్లో మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ఈ సందేశాన్ని జాగ్రత్తగా గమనించమని నేను కోరుతున్నాను. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి వాగ్దానంలో నుంచి మనము జాగ్రత్తగా అందులో లోపలికి వెళ్ళినట్లయితే, ఆ వాగ్దానం యొక్క లోపలికి మనం వెళ్ళినట్లయితే ఆయా సందర్భాలకు, ఆయా స్థితిగతులకు, ఆయా సమయాలకు అవసరమైనవన్నీ అందులో దొరుకుతాయి అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి మనం ఎంత లోతులోకి వెళ్ళిపోతామో అంత నిధి మనకు దొరుకుతుంది అన్నమాట. హల్లెలూయా. అంత ప్రతి విషయానికి అవసరమైనటువంటిది వాక్యంలో నుంచే మనకు దొరుకుతుంది. హల్లెలూయా. అందుకనే ఈ యొక్క 40 దినాల ఉపవాసంలో వాక్యం బాగా చదవండి. చాలామంది ఉపవాసం కంటిన్యూ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా చేయండి. వాక్యాన్ని బాగా చదవండి, నేర్చుకోండి. తద్వారా కలిగేటటువంటి ధన్యతలు
ఎన్నెన్నో వర్ణించలేనటువంటివి. హల్లెలూయా. సమృద్ధి పొంగి పొర్లేటటువంటి స్థితికి మనము ఎదిగిపోతాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భాన్ని చెప్తాను. కోరేసు పారసీకుల రాజు అయిన కోరేసును దేవుడు ప్రేరేపించి యెరూషలేమును తిరిగి కట్టడానికి, దేవాలయమును కట్టడానికి, బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలకు విడుదల కలిగింది. అప్పుడు వెళ్ళినటువంటి వారిలో జెరుబ్బాబెలు యెరూషలేములో నాయకుడిగా ఉన్నాడు. యెహోజాదాకు కుమారుడు యెహోషువ ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఎజ్రా వీళ్ళంతా అక్కడ శాస్త్రులుగా ఉన్నారన్నమాట. వెళ్ళి కొంత పని వాళ్ళు చేశారు. తర్వాత పని ఆగిపోయింది. వీళ్ళు ఏం చేశారంటే దేవుని మందిరాన్ని కట్టకుండా వాళ్ళ ఇండ్లు కట్టుకోవడం ప్రారంభించారనమాట. నిజంగా వాళ్ళని పంపించింది దేవుని మందిరాన్ని కట్టడానికి. తర్వాత వారి యొక్క నివాసాలు వాళ్ళు ఏర్పరచుకొని, వారి పొలాలు, వారి తోటలు అన్నీ దేవుడు వారికి ఇచ్చినవన్నీ కూడా స్వతంత్రించుకోవడానికి దేవుని మందిర పని వీళ్ళు ఆపేసి వారి ఇండ్లు శృంగారించుకుంటున్నారు అన్నమాట. మొదటి అధ్యాయంలో చూస్తాం. మొదటి నుంచి చదువుతాను చూడండి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చిందేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకునినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెమే పండెను. మీరు దాని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకున్నటకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవక ఉన్నది, భూమి పండక ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యం విషయంలోను ద్రాక్షరసం విషయంలోను తైలం విషయంలోను భూమి ఫలించు సమస్త విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోనూ క్షామము పుట్టించి ఉన్నాను. సరే, వారు దేవుని మందిరాన్ని కట్టే పని ఆపేసి వారి యొక్క ఇండ్లు కట్టుకొని, వారి పొలాలు సేద్యం చేసుకొని, వారి తోటలు చేసుకొని వారు సుఖించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు దేవుని వైపు తిరగల. మందిరాన్ని కట్టడం వాళ్ళు ప్రారంభించాల మరలా. అప్పుడు దేవుడు వారి యొక్క పంటలు, వారి పశువులు, వారి సమస్తం మీద క్షామాన్ని కలుగజేశాడు. వారు ఎంత పంట వేసినా వారు కొంచెమే వస్తుందన్నమాట. అనావృష్టి కలుగజేశాడు. వారి యొక్క జీవితంలో వారు వారు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమైపోతూ ఉన్నాయన్నమాట. అప్పుడు దేవుడు హగ్గయిని లేపి, ఇలా ఎందుకు జరుగుతుందో మీరు ఆలోచించరా? మీ ప్రవర్తనను గురించి ఆలోచించరా?
దేవునికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన ఫలమే కదా మీకు ఈ విధంగా ఈ గతి పట్టింది. ఇప్పుడైనా మీ ప్రవర్తన గురించి ఆలోచించి మీరు సరిదిద్దుకోరా? మీరు ఇంత కష్టపడుతున్నా ఎందుకు ఇంత నష్టం జరుగుతుంది? విస్తారంగా పొలాలు వేసినా కూడా కొంచెం ధాన్యమే ఎందుకు వస్తుంది? ఇకనైనా ఆలోచించరా మీరు? దేవుని మందిరం పాడై ఉంటే మీరు సరంబి వేసిన ఇండ్లు కట్టుకొని అందులో నివాసం చేస్తూ మీ పొలాలు మీ పంటలు అయ్యే చూసుకుంటున్నారే. దేవుడు చెప్పి పంపించిన పనిని మీరు నిర్లక్ష్యము చేశారే అని దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనం కూడా ఒకసారి ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మన ప్రవర్తన గురించి మనము ఆలోచించుకోవాలి. 2 సార్లు ఇక్కడ ఆ మాట రాయబడింది. 6వ వచనం చూడండి, మీ మొదటి భాగంలో మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. హల్లెలూయా. 7వ వచనం చివరి భాగంలో మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. ఒక విషయాన్ని 2 సార్లు లేక అంతకంటే ఎక్కువ సార్లు చెప్తే అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం తలంచాలి. హల్లెలూయా. ఇప్పుడైనా సరే ఈ యొక్క 19వ తేదీకి వచ్చాం మనం కొత్త సంవత్సరంలో. ఈ రోజైనా సరే మన ప్రవర్తన గురించి ఆలోచించుకొని మన ప్రవర్తనను దేవునికి సంతోషకరంగా మార్చుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చప్పలు కొట్టి దేవుడిని మహింపండి. మీరు ఎంత కష్టపడినా మీరు అభివృద్ధి చెందలేని పరిస్థితుల్లో నుంచి దేవుడు మీకు సమృద్ధిని సంతృప్తిని కలిగజేస్తాడు. అందుకనే ఈ సందర్భంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, నీ ప్రవర్తన ఎలాగుంది, నా ప్రవర్తన ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, మన బిడ్డల ప్రవర్తన ఎలా ఉంది, దేవునికి ప్రీతికరంగా ఉందా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకొని, ఒకవేళ దేవునికి ప్రీతికరంగా లేదు నా ప్రవర్తన, నా భార్య ప్రవర్తన, నా భర్త ప్రవర్తన, నా బిడ్డల ప్రవర్తన అని నీకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉంటే ఇది నీకు ఒక మంచి అనుకూలమైన సమయము. దేవుడు నిన్ను ప్రేమించి హెచ్చరిక చేస్తున్నటువంటి సమయం. ఎందుకంటే నీవు నీ ప్రవర్తన సరిదిద్దుకున్న వెంటనే దేవుని కరుణ కటాక్షాలు నీ మీదకు వచ్చేస్తాయి. ఆయన ఎంత ప్రేమగల దేవుడు అంటే మనం ఒప్పుకునేదే తడు అన్నమాట. ఇమీడియట్లీ ఆయన కరుణ కటాక్షాలు మన మీదకి వచ్చేస్తాయి. క్షమించడం సిద్ధ మనసు గల దేవుడు క్షమించేస్తాడు. మనం పోగొట్టుకున్నవన్నీ, నష్టపోయినవన్నీ తిరిగి మరలా మనకు ప్రసాదిస్తాడు. అంత ప్రేమగల దేవుడు ఎవరున్నారు? ఇంకా అంత ప్రేమగల దేవుడిని మనము చెప్పుకోవాలంటే ఒక్కటే చాలు, ఆయన శిలువ యాగం. మన కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించడమే. తండ్రి ప్రేమ తన కుమారుణ్ణి అర్పించడమే కదా. అంతకంటే గొప్ప ప్రేమ ఏముంది? హల్లెలూయా. కాబట్టి మన మనసు మార్చుకున్నప్పుడు, మన ప్రవర్తన మార్చుకున్నప్పుడు, మన జీవితాలు ఆయనకు అనుకూలంగా మార్చుకున్నప్పుడు నిజంగా దేవుడు మనలను, మన బిడ్డల్ని, మన పొలాలని, మన పశువుల్ని, మన ఉద్యోగాలని, ఏమేమైతే కలిగి ఉన్నామో అన్నింటిలో ఆశీర్వాదాలు దేవుడు పట్టజాలనంతగా కుమ్మరిస్తాడు. ప్రియులారా, హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తాడు, తిరిగిచ్చి స్థిరపరిచి బలపరుస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా హగ్గై ప్రవక్తను, ఇంకా కొంతమంది ప్రవక్తను తర్వాత రోజుల్లో చూస్తాము, లేపి దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు వాళ్ళని బలపరుస్తాడు అన్నమాట. దానిని మనం 2వ అధ్యాయంలో మనం చదివాం. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తకు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనక, నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనులతోనూ ఇట్లనము, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. దేవుడు వారి హృదయ అంతరింద్రియములను కనిపెట్టి మాట్లాడుతున్నాడు అన్నమాట. పూర్వపు మందిరం అంటే సొలొమోను రాజు కట్టిన మందిరం, అది ఎంతో వైభవంతో కూడినటువంటిది. దాన్ని చూచిన వాళ్ళు ఈ శేషించిన జనాభాలో కొందరు ఉన్నారు. వాళ్ళు
మాట తేలికగా చెప్పేస్తున్నాను అనమాట. ఏంటంటే ఇప్పుడు కట్టే మందిరమా, అప్పుడు మా దినాల్లో ఉన్న ఆ, మందిరం ఎంత గొప్పది, ఇప్పుడు ఏం కడతారు మీరు మందిరం అని మాట తేల్చేసి మాట్లాడుతున్నారనమాట. అది దేవుడు వారి హృదయాంతరింద్రియాలను ఎరిగి మాట్లాడుతున్నాడు. పూర్వము ఉన్న మందిరాన్ని చూచిన వారు ఇప్పుడు ఉన్నారు కదా, వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా అని అంటున్నాడు. మళ్ళీ చదువుతాను చూడండి. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచున్నది కదా. చాలా తక్కువగా, ఎన్నిక లేనిదిగా, ఏంటి చెప్పండి, చాలా తక్కువగా ఎన్నిక లేనిదిగా కనబడుచున్నది కదా. అయితే నేనేం చేయబోతున్నానో చూడండి అని చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. అయినను మీకు అలాగ అనిపిస్తుంది. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యం తెచ్చుకొమ్ము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. అలాగా వాళ్ళు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారు కదా. హలో, వాళ్ళు మిమ్మల్ని అలాగా మాట్లాడి పూర్వం మందిరము ఎంత గొప్పది, అది ఎంత మహిమ కలిగినది, మీరు కట్టించే మందిరం అని మిమ్మల్ని చిన్న మాటలు మాట్లాడుతున్నారు కదా, ఎన్నిక లేనిదిగా మాట్లాడుతున్నారు కదా, మిమ్మల్ని నిర్లక్ష్యపరుస్తున్నారు కదా, మిమ్మల్ని కుంచేస్తున్నారు కదా. కానీ మీరు ధైర్యం తెచ్చుకోండి. వాళ్ళ మాటలు చెప్పండి పట్టించుకోవద్దు, వాళ్ళ ఆలోచనలు పట్టించుకోవద్దు. మన జీవితాల్లో కూడా అనేక మంది మనలను కించపరిచేటట్టుగా, మన బిడ్డల్ని కించపరిచేటట్టుగా, మన ఉద్యోగాలని కించపరిచేటట్టుగా, మనకున్నటువంటి భూములను, మనకున్నటువంటి ఆస్తిపాస్తులను కించపరిచేటట్టుగా, మనం ధరించుకునే వస్త్రాలను కించపరిచేటట్టుగా, కొంతమంది వాళ్ళు వేసుకున్న ఆభరణాలను బట్టి కించపరిచేటట్టుగా, పేదవాళ్ళని చాలా నిర్లక్ష్యం చేసే వాళ్ళుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, అసలు అవన్నీ పట్టించుకోవద్దు. హల్లెలూయా. అవన్నీ పట్టించుకోవద్దు. వాళ్ళు మిమ్మల్ని నిర్లక్ష్యపరుస్తున్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని కుంగదీస్తున్నారు కదా, మిమ్మల్ని ప్రోత్సహించాల్సినటువంటి వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించకుండా నిరుత్సాహపరుస్తున్నారు కదా, మీరు వాళ్ళను చూడొద్దు, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, వాళ్ళ ఆలోచనలు మీరు వినొద్దు, ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి అందరితో మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబెలుతో మాట్లాడుతున్నాడు, ప్రధాన యాజకుడైన యెహోషువతో మాట్లాడుతున్నాడు, అక్కడ శేషించిన తన ప్రజలతో ముగ్గురితో మాట్లాడుతూ 3 సార్లు చెప్పాడు దేవుడు, ధైర్యం తెచ్చుకోము, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, ఈ యొక్క గ్రంథంలో పదే పదే మాట్లాడిన కొన్ని వచనాలు ఉన్నాయి. ఇందాక ఏం చెప్పుకున్నాము, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి, జాగ్రత్త. ఇప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. 2024 సంవత్సరం ప్రవర్తనలోనే కొనసాగుతున్నావేమో, జాగ్రత్త. అలాగనే నిన్ను ఎవరైనా కృంగదీస్తూ ఉంటే, వాళ్ళ ఆలోచనలు, వారి యొక్క నిరుత్సాహపరిచేటటువంటి మాటలు పట్టించుకొని కుంగిపోతున్నావేమో, కుంగిపోవాక. దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, పని ప్రారంభించండి, నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. మీరు దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మనము ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసము, దానికి ముందు మాసంలో మన ప్రభువైన యేసయ్య పుట్టుకను గురించి మనము ధ్యానిస్తాము. కనికైన మరియకు ప్రభు పుట్టే సంగతి ముందుగానే లేఖనాల్లో రాయబడినప్పుడు ఏమని చెప్పబడింది? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని
కనును అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురని కదా. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. హల్లెలూయా. సంవత్సరం మనము డిసెంబర్లో క్రీస్తు పుట్టుకను సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఆయన గురించినటువంటి సంగతులు ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన నామాలు, ఆయన యొక్క గొప్పతనము, ఆయన జన్మలో ఉన్న రహస్యాలు, ఆయన యొక్క పుట్టుక యొక్క విశేషాలు, ఆయన శిలువ మరణానికి గురించినటువంటి ఆయన దేవుడు పంపించిన విషయాలు, ఇవన్నీ ధ్యానిస్తూ ఉంటాం. అదే సమయంలో ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదరన్న విషయాన్ని కూడా ఎన్నోసార్లు ధ్యానించుకుంటూ ఉంటాం. అయితే ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉన్నాడని ఎంతమంది ధైర్యం తెచ్చుకొని డిసెంబర్ దాటి ఈ కొత్త సంవత్సరం ఈ రోజు వరకు ఉన్నారనేది ప్రశ్న. ప్రసంగాలకే పరిమితం అయిపోయిందా? పండుగలకే పరిమితం అయిపోయినామా? లేకపోతే విశ్వాసంలో ఏమన్నా అభివృద్ధి చెందామా? మన జీవితాలు ఏమన్నా మార్చుకున్నామా? ఇమ్మానుయేలు దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని ఏమైనా గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఉన్నావా? ఏదన్నా భరించలేని బాధ వచ్చినప్పుడు నువ్వేమన్నా జ్ఞాపకం చేసుకున్నావా? ఇమ్మానుయేలు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడను అని. అంటే వినేసి అక్కడికక్కడికి పండగలు చేసేసుకొని అంతవరకు మనం మర్చిపోయేది అయితే ఏం ప్రయోజనం లేదు. ఏమైతే విన్నామో ఆ విషయాలను బట్టి మన విశ్వాసంతో యేసు అంటే రక్షకుడు మనకున్నాడు. ఆరాధన మెసేజ్లో విన్నాము, రక్షణ యెహోవాది, ఆయన ద్వారా తప్ప రక్షణ ఎవరి ద్వారా జరగదు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ఆయన క్రీస్తు మెస్సయ్య అంటే అభిషక్తుడు. మన రక్షణ కొరకు మనల్ని అభిషేకించడానికి అభిషేకించబడి వచ్చాడు. మనం రక్షించేది ఆయనే, మనల్ని అభిషేకించేది ఆయనే. హల్లెలూయా. మనకు తోడుగా ఉండేది ఆయనే, మనలో నివసిస్తూ మనల్ని నడిపిస్తున్నది ఇవన్నీ గుర్తుపెట్టుకొని క్షణము బహు ధైర్యంగా, బహు సంతోషంగా మనం జీవించగలగాల. హల్లెలూయా. అప్పుడు మనల్ని చూచిన వాళ్ళు, వాళ్ళల్లో ఉన్నటువంటి బలహీనతలు మనలో ఉన్నా కానీ, లోకములో ఉన్న వారిలో ఉన్నటువంటి అక్కరలు, లోట్లు, భయంకరమైన పరిస్థితులు మనలో ఉన్నా కానీ, వ్యాధి బాధలు, జబ్బులు, రోగాలు ఉన్నా కానీ, వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారేమిటి? వీళ్ళు అసలు భయపడమే లేదే, వీళ్ళు ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏమిటి? మనం ఇలాగా కుంగిపోయి మనము సంపాదించిన డబ్బంతా ఎత్తుకొని స్పెషలిస్ట్స్ అని చెప్పి రకరకాల వైద్యాలకి పరిగెత్తుతున్నాం, డాక్టర్స్ దగ్గరికి, హాస్పిటల్స్కి, రాష్ట్రాలకి, దేశాలకి తిరుక్కుంటూ సంపాదించిందంతా హాస్పిటల్కి పెట్టేసుకుంటున్నాం. వాళ్ళేంటి అంత హ్యాపీగా ఉన్నారే? హల్లెలూయా. వాళ్ళ ఊరికనే ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాళ్ళు స్వస్థత పొందేస్తున్నారే అని లోకమంతా చూడాల. హల్లెలూయా. వాళ్ళకు మనం అలాగా కనపడాల. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. వేషం కాదు, వేషం వేసుకోవడం కాదు, వేషధారులంగా కాదు, నిజంగా ఆ సంతోషం మనలో కనపడాలి. అది ఎప్పుడు కనపడుతుందంటే ఇమ్మానుయేలు దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను ఎవరు ఏమి, అది చప్పలు కొట్టాల. ప్రైజ్ గాడ్. ఎవరు నన్నేమి, సర్వశక్తి గల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా రక్షకుడు నాకు తోడుగా ఉన్నాడు, అభిషేక్తుడు నాకు తోడుగా ఉన్నాడు, నా పక్షాన లేచే నా దేవుడు నా పక్షాన ఉన్నాడని దేవుడు. అందుకనే జెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడు యెహోషువతోనూ ఆ ప్రజలు మిగిలిన తన ప్రజలతో చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకొని పని ఆరంభించండి, నేను మీకు తోడుగా ఉన్నాను అన్నాడు. అంత మాత్రం వదిలిపెట్టలా. ఏమంటున్నాడు చూడండి, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన
జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. చప్పలు కొట్టి దేని మహిమపడ్డాడు. అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ చేసిన నిబంధన. హల్లెలూయా. నేను మీకు కనానును వాగ్దానం చేస్తున్నా, మీకును మీ సంతానానికి, మీ సంతతికి తరతరములు. హల్లెలూయా. ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు అది మీకు, మీ సంతానానికి నేను ఇస్తున్నా అని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. మరలా ఐగుప్తు దేశం నుండి నేను 4వ తరం వారిని మీ వాగ్దాన దేశానికి నేను తిరిగి తీసుకొని వస్తా అని వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. అదే ప్రకారము హల్లెలూయా యోసేపు చనిపోయిన తర్వాత మోషే కాలంలో దేవుడు తన వారి పితరులతో చేసిన నిబంధన ప్రకారం, ప్రమాణం ప్రకారము వాళ్ళని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చాడు, వాగ్దాన దేశంలో చేర్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఈ పక్క శబ్దం వినబడడం లేదే, చప్పట్లు కూడా. వాక్యం వినబడుతుందా మీకు? మైక్స్ వినబడుతున్నాయా? మరి మీ పక్క చప్పట్లే కొట్టలేదే, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. వాగ్దానాలు నెరవేర్చే దేవుడు, నిబంధనను స్థిరపరిచే దేవుడు, మాట తప్పని దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడండి. పాత నిబంధన కంటే మరి శ్రేష్టమైన నిబంధన చేసిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. పాత నిబంధన ఎడ్ల రక్తము చేత, గొర్రెల రక్తము చేత, పొట్టేళ్ల రక్తం చేత చేస్తే, కొత్త నిబంధన సోయాన దేవుడు తన స్వరక్తము చేత నిబంధన చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. అందుకనే క్రీస్తు నూతన నిబంధన రక్తం. హల్లెలూయా. అనగా క్రీస్తు తనే దేవుని గొర్రె పిల్లగా ఆయన బలై ఆ రక్తంతో నిబంధన చేశాడు అన్నమాట. హల్లెలూయా. అందుకనే పాత నిబంధన కంటే కొత్త నిబంధన మరి శ్రేష్టమైనది. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తంతో, అనగా దేవుని స్వరక్తముతోనే నిబంధన చేశాడు. పాత నిబంధనను ఎడ్ల యొక్క రక్తంతో, పొట్టేళ్ళు గొర్రెల రక్తంతో చేస్తేనే ఆ నిబంధన నెరవేర్చాడు దేవుడు. ఇంకా తన స్వరక్తంతో చేసిన నిబంధనను ఆయన మీరుతాడా? ఆ నిబంధన జనులమైన మనలను ఆయన విడిచిపెడతాడా? చప్పట్లు కొట్టి దేని మాట విడిచిపెడతాడా అండి? హలో, విడిచిపెడతాడా? అందుకనే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, నేను తోడుగా ఉన్నా, మీరు వాళ్ళ మాటలు వినబాకండి, నిరుత్సాహపరిచే వాళ్ళ మాటలు వినబాకండి. ఏం కడతారు వీళ్ళ మందిరం? మా దినాల్లో మందిరమా? అబ్బో, మా సాల్మాన్ రాజు ఎంత కట్టాడు అనుకున్నావు, మీరేం కడతారు మందిరం అని నిరుత్సాహపరిచేసేటప్పటికే వాళ్ళు మందిరం పైన ఆడ పెట్టేసి వాళ్ళ ఇండ్లు కట్టుకుంటా ఉన్నారన్నమాట. అప్పుడు దేవుడు ఈ విధంగా వాళ్ళని పురి కొలుపుతా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మనకు మహింపరుస్తాం. హల్లెలూయా. అలాగన నిబంధనని జ్ఞాపకం చేసుకోమంటూ ఏమంటున్నాడంటే, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హల్లెలూయా. అంత మాత్రంగా దేవుడు అంటున్నాడు, నేను తోడుగా ఉన్నాను. అంత మాత్రం కాదు, నా ఆత్మ మీ మధ్యనే ఉన్నది. హల్లెలూయా. ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్న మీకు నేను తోడుగా ఉన్నట్టు నా ఆత్మ మీ మధ్యన ఉండి అద్భుత మహాశ్చర్య కార్యములు చేసి మిమ్మల్ని ఎలాగూ బయటికి తీసుకొచ్చాడో. హల్లెలూయా. నా ఆత్మ ద్వారా కార్యాలన్నీ ఏమి జరిగించానో అవన్నీ ఇప్పుడు నేను మీ మధ్య జరిగిస్తా. చప్పట్లు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. నా ఆత్మ ద్వారానే దీనిని నేను జరిగిస్తా. చప్పట్లు కొట్టి దేవుని మహింపడదాం. జకర్యా కూడా అదే సమయంలో ప్రవక్తగా వీరిని ప్రోత్సహించినటువంటి ప్రవక్త అన్నమాట. హల్లెలూయా. జకర్యా ద్వారా కూడా, హగ్గై ద్వారా కూడా. హల్లెలూయా. 4వ అధ్యాయం చూడండి, 6వ వచనం.
అప్పుడు అతడు నాతో ఇట్లా నేను పక్కనే ఉంది జకర్యా గ్రంథం, హగ్గై పక్కనే. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రము దానవు, నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాకని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిర పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. హల్లెలూయా. పునాది వేసి కొంత పని జరిగి ఆపివేసినటువంటి మందిరం పని ఏ జెరుబ్బాబెలు చేత దేవుడు పునాది వేయించాడో అదే జెరుబ్బాబెలు చేత ఆ పనిని దేవుడు ముగిస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారము వేయబడిన పునాది పూర్తి అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడే పునాది వేయిస్తే ఆయనే ఆ పనిని ముగిస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. మన శరీర సంబంధమైనటువంటి ఇల్లులు కట్టుకునే విషయంలోనైనా ఇది వాస్తవం. హల్లెలూయా. దేవుణ్ణి ఘనపరుస్తూ, యేసయ్య నామాన్ని ఘనపరుస్తూ, ఆయన శిలువ శక్తిని నమ్ముతూ, ఆయన రక్తం మీద విశ్వాసం కలిగి ఆయన రక్తమును ప్రోక్షించి పునాది వేయబడితే, హల్లెలూయా, ఎవరినైతే ఘనపరుస్తూ ఆ పునాది వేశామో అదే దేవుడు, అదే ప్రభు ఆయన రక్తాన్ని ఘనపరుస్తూ, హల్లెలూయా, నన్ను నమ్మి నా రక్తాన్ని నమ్మి వీళ్ళు పునాది వేసుకున్నారని దేవుడే ఆ పనిని ముగిస్తాడు. గుర్తుపెట్టుకోండి. చప్పలు కొట్టి దేవుని మహిమ పెట్టండి. అలా కాకుండా దేవునికి ఘనత ఆరోపించాల్సినటువంటి మనమే దేవుని ఘనతను పక్కన పెట్టి ఇంకా అన్ని ఆచార సాంప్రదాయాల సమూహాన్ని, అన్ని ఆచార సాంప్రదాయాలు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది అన్నీ తెచ్చి అక్కడ దేవునికి మహిమ లేకుండా చేస్తే అది ఎన్నటికీ ముగించబడదు. ఇది శరీర సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రార్థనాపూర్వకంగా అంటే నేను గొప్పగా చెప్పుకొని మీకు తెలుసు, దేవుడు నన్ను పిలుచుకున్నది వాస్తవం. నన్ను దేవుడు తన సేవలో సంఘ కాపురిగా వాడుకుంటున్నది వాస్తవం. నా చేతులతో నేను వంగి రాయి పెట్టిన రోజులు, గుంటల్లో దిగిన రోజులు, నేనే దిగి గుంటలో ఫస్ట్ రాయి పెట్టి పునాది వేసిన, గుంటల్లోకి నేనే దిగి పునాది వేసి నా చేతులతోనే. ఇప్పుడు అంటే ఆ స్థితి నా శరీరంలో లేనందువల్ల ప్రార్థన చేసి బేల్దారి దగ్గర పెట్టిస్తున్నాం అంతే. అయినా దైవజనుడే పెట్టినట్టు విశ్వాసంతో చేస్తున్నాం. దేవుడే ఆయన దాసుల్ని బలపరిచి చేయిస్తున్నాడని ఒక పూర్ణమైన నమ్మకంతో చేస్తున్నాం. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. శరీర సంబంధమైన కార్యాలు ఇలాగ జరిగినప్పుడు ఆత్మ సంబంధమైన కార్యాలు జరగవా? నీ బిడ్డ జీవితానికి రక్షణ అనే పునాది వేసినప్పుడు బాప్తిసం తీపిచ్చిన దేవుడు ఆ బిడ్డ జీవితాన్ని పరిపూర్ణుడిగా చేయడా? బాప్తిస్మం అనేది ఒక పునాది లాంటిది, తెలుసా మీకు? హల్లెలూయా. చాలామంది బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేస్తారు చాలామంది. కానీ బాప్తిస్మం అనేది నిజముగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసునామంలో లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మల బాప్తిస్మం పొందడం అనేది ఒక పునాదితో సమానం. హల్లెలూయా. ఆ పునాది మీద అతని జీవితము, హల్లెలూయా, చక్కగా క్రీస్తు యేసు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి అతన్ని నిర్మాణం చేస్తాడు దేవుడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాడు. దేవుని ఆలయంగా కడతాడు దేవుడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాడు. అందుకని నేను పదే పదే ప్రాధేయపడి మీకు చెప్పేది ఏంటంటే, సంఘ కాపురిగా నా ధర్మం, మీరు ప్రభు శిక్షలో బోధలో పెరుగుతూ మీ బిడ్డల్ని ప్రభు శిక్షలో బోధలో పెంచుతూ వాళ్ళని సరైన వయసులో వాళ్ళని సండే స్కూలు, తర్వాత యవనప్రాయం, యవనస్తుల కూడికలు, తర్వాత బాప్తిస్మం ఇప్పించి వాళ్ళకు ఒక పునాది వేసినట్టు అవుతుంది. హల్లెలూయా.
అప్పుడు ఆ పునాది వేయబడినటువంటి వారి జీవితంలో వారు చక్కగా దేవుని ఆలయంగా కట్టబడిపోతారు. దేవుడు చేయడా? హలో, చేయడా అండి? వాక్యానుసారంగా నీవు ఏది చేసినా సరే, హల్లెలూయా, ఆయన చేతులే పునాది వేపించి ఆయన చేతులే ముగించేటట్టు చేస్తాడు. చప్పుడు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. ఈ విషయంలో కూడా మనము జాగ్రత్త తీసుకోవాలా. శరీర సంబంధమైన విషయాల్లోనే, భౌతిక సంబంధమైన విషయాలు, అలాగే ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా ప్రతిదానికి మనకు ఒక మూల గ్రంథాన్ని దేవుడు మాదిరిగా మనకిచ్చాడు. ప్రతిదానికి మూలము పరిశుద్ధ వేద గ్రంథం. హల్లెలూయా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఇందులో లేనిదంటూ ఏమీ లేదు. మనకందరికీ మాన్యువల్ ఇదే. హల్లెలూయా, మానవులకు దేవుడిచ్చిన గొప్ప మాన్యువల్ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఒక మోటార్ కొంటే, ఏదైనా ఒక వెహికల్ కొంటే దానికి చిన్న పుస్తకం ఇస్తారు, దాన్నే మాన్యువల్ అంటాం. అంటే దాంట్లో ఉన్న అది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, దాన్ని ఎలా జాగ్రత్తగా చేస్తే ఎంతకాలం అది పనిచేస్తుంది అని దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అదేవిధంగా మానవుడు పుట్టి పెరిగి వాడు సంపూర్ణుడు అవ్వాలి, దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఏం చేయాలో అని మనకు రాసి ఉంచినటువంటి గొప్ప మాన్యువల్ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. హల్లెలూయా. ఇది చదవకపోతే మనం నాశనం అయిపోతాం. ఎందుకంటే ఆ మోటార్ కొని దాంట్లో వాళ్ళు ఇచ్చిన పుస్తకాన్ని పక్కన పెట్టి మన ఇష్ట ప్రకారం దాన్ని వాడితే అది మూల కూర్చుంటుంది చెడిపోయి. అవునా కదా? ఏమండి, అవునా కదా? చెప్పండి. అదేవిధంగా మనం బైబిల్ చదవకపోతే, బైబిల్ ప్రకారం నడవకపోతే మనం కూడా మూలపడతాం, తుప్పు పట్టి నాశనం అయిపోయి నరకానికి వెళ్ళే ప్రమాదం వస్తుందన్నమాట. అందుకని జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ప్రతిదీ చేయాలి. దేవుడు చెప్తున్నాడు, మందిరం పునాది వేసి పని ఆపారు, అది ఆగదు అంటున్నాడు. ఆగదు. శక్తి చేతనైనను బలం చేతనైన కాదు, నా ఆత్మ ద్వారా దాన్ని నేను జరిగిస్తా. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. ఏ చేతులైతే పైరాయి తీసి పునాది వేసిందో అదే చేతులతో ఆ పనిని నేను పూర్తి చేయిస్తా. హల్లెలూయా. కృపగలుగునుగాక, కృపగలుగునుగాక అని నా నామాన్ని స్తుతిస్తూ పునాది వేశారే, అదే కృపగల దేవుణ్ణైన నేను నా కృపని నమ్ముకొని పునాది వేసినటువంటి ఆ పునాది మీద ఆ పనిని నా కృపతోనే, నా ఆత్మ ద్వారానే పూర్తి చేస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనకు అందరికీ దయచేయునుగాక. దేవుని ఆత్మను గురించిన సంగతులు తర్వాత రోజుల్లో మనం ధ్యానించుకుందాం. అందరం ఒకసారి లేచి నిలబడి ధైర్యం తెచ్చుకుందాం మన జీవితాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి అందరు కళ్ళు మూసుకోండి. ప్రవర్తన గురించి ఆలోచించరా అంటున్నాడు దేవుడు. హలో, నీ ప్రవర్తన గురించి ఆలోచించు అని 2 సార్లు చెప్తున్నాడు. ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరూ ఎవరు కళ్ళు తెరవద్దు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, కళ్ళు తెరిస్తే మేము కనబడుతుంటాం, కళ్ళు మూస్తే మీ హృదయం నీకు కనబడుతుంది. నువ్వు కళ్ళు మూసుకో, నీ హృదయం నీతో మాట్లాడుతుంది, నీ మనసు నీతో మాట్లాడుతుంది, నీలో ఉన్న ఆత్మ నీతో మాట్లాడతాడు, నీలో ఉన్న మురికిని ఆయన చూపిస్తాడు. నువ్వు కళ్ళు తెరుచుకొని ఇంకా చుట్టుపక్కల మమ్మల్ని చూస్తూ ఉంటే నీ హృదయంలో ఉన్న మస్టు నీకు కనపడదు. ఈ ఉదయకాలమున దేవుడు మాట్లాడినట్టుగా నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో. దేవుని పనిని గురించి నిర్లక్ష్యం ఏమైనా చేస్తున్నావేమో, దేవుడు అప్పగించిన దానికంటే నీ సొంత విషయాల్లో నిమగ్నమైపోయి ఉన్నావేమో. దేవునికి ప్రథమ స్థానమే, తర్వాత నీ పనులన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయనే నీ పొలాలు పండే విషయం, నీ వ్యాపారాలు ఫలించే విషయం, నీ గొర్రె మేకల మందలు, నీ ఉద్యోగాలు, నీ కష్టార్జితం అనుభవించే విషయం, నీ విత్తనం వేస్తే అది వేస్ట్ కాకుండా అది నూరంతలుగా ఫలించే విషయం ఆయన చూసుకుంటాడు. నీవు ఆయన పని విడిచిపెట్టి, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వకుండా విడిచిపెట్టి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నీ కష్టార్జితం నీకు దక్కదు.
నువ్వు కష్టపడి ఎకరాలు దున్ని గొప్ప పంటలు పోసినా సరే నీ చేతికి వచ్చేది కొంచెమే. ఆఖరికి నువ్వు పెట్టిన పెట్టుబడి కూడా నీ చేతికి రాదు. దేవుడు అలాగా క్షామాన్ని కలుగజేస్తాడంట. ఆకాశపు తూములు మూసివేస్తాడంట. మంచు కురవకుండా, వర్షం కురవకుండా చేస్తాడంట. అప్పుడు నువ్వెంత ప్రయాసపడి చేసినా కూడా నీకు మిగిలేది ఏముండదు. నువ్వు సంపాదించినది చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుందంట. అలా ఎందుకు జరుగుతుందో ఒక్కసారి ప్రవర్తన ఆలోచించమంటున్నాడు. దేవునికి ఇష్టం లేని ప్రవర్తన నీ జీవితంలో ఉందేమో. దేవుని పనిని అశ్రద్ధ చేస్తున్నావేమో. దేవుని పట్ల నీ కార్యములు నువ్వు సరిగా చేయకుండా నీవు నీ సొంత విషయాల్లో ఎంతో నీవు హెచ్చించుకుంటూ నీవు అన్నీ చేసుకుంటూ పోతున్నావేమో. దేవుని పని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. దేవుని పరిచర్యకు నీ ధర్మము నువ్వు చేయడం లేదేమో. నీ గుప్పిలు ఇప్పడం లేదేమో. దేవుని పని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఆలోచించు. ఒకవేళ అదే నిజమైతే, నువ్వు సరిదిద్దుకున్నట్లయితే నీ నష్టాలన్నీ పూర్తి చేస్తాడు దేవుడు. సమస్తము నీకు మరలా అనుగ్రహిస్తాడు. అలాగే నీ జీవితం దేవుని ఆలయంగా కట్టబడింది. నీవు క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడి కట్టబడ్డావు. నీవు ఇంకా కట్టబడుతూనే ఉండాలి. సంపూర్ణుడుగా, సంపూర్ణురాలుగా, క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే వరకు నీవు కట్టబడాలి. ప్రధాన శిల్పి అయిన ప్రభువుకి అప్పగించుకో. అలాగే నీ బిడ్డల జీవితాలను కట్టాలి. నువ్వు నీ బిడ్డల విషయం ఆలోచించవా? దేవునికి ఆలయంగా కట్టబడాలి. ఇంతవరకు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా క్రీస్తు అనే పునాది మీద మీ జీవితాలు కట్టబడకపోతే ఇకనైనా మీ జీవితాలని ప్రభువుకు అప్పగించుకోండి. మీ బిడ్డలు తగిన వయసుకు వచ్చున్నా కానీ మీ బిడ్డలను ఇంకా క్రీస్తు అనే బండ మీద వారి జీవితాలు కట్టబడకపోతే, పునాది వేయబడకపోతే ఇకనైనా వారి కోసం కన్నీటితో ప్రార్థించి దుష్టుని ఆలోచన వలయంలో, దుష్టుని వలలో చిక్కుకొని వాళ్ళు చెప్పేదే వాళ్ళు వేదం అన్నట్టుగా వాళ్ళు మనల్ని ఎదిరిస్తున్నప్పుడు వారిని ఆ సైతాను యొక్క వలలో నుంచి వాళ్ళు విడుదల పొందాలని ఉపవాసం ప్రార్థించి వారిని క్రీస్తు అనే బండ మీద వారి పునాది వేయబట్టుకు తల్లిదండ్రులారా ఒక శ్రద్ధ తీసుకోండి. ఉపవాసం ప్రార్థించండి. పునాది వేయించండి. ముందు దేవుడు పునాది వేయించినటువంటి నీ ద్వారానే నీ బిడ్డల జీవితాలు క్రీస్తు యేసు వలె సంపూర్ణత చెందేటట్టు దేవుడే చేస్తాడు. ఆలోచించండి. ఒకవేళ దేవుడు కట్టిన ఇల్లు పాడు చేసుకున్నావేమో, నీ దేహం అనే దేవుని ఇల్లుని నువ్వు పాడు చేసుకున్నావేమో. దేవుడు చాలా స్ట్రిక్ట్గా హెచ్చరిక చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ దేహమును పాడు చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని పాడు చేయును. మీ దేహం పరిశుద్ధమై దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని చాలా ఖచ్చితంగా పౌలు గారు మాట్లాడారు కొరింథీ సంఘంతో. ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. మన దేహాన్ని ఏ విధం చేతనైనా సరే క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడి క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి కట్టబడుతూ ఉన్నటువంటి దేవుని ఆలయమైనటువంటి దేహాన్ని ఏ విధం చేతనైనా సరే నువ్వు పాడు చేసుకోకూడదు. ఎలాంటి దురలవాట్ల చేత నువ్వు పాడు చేసుకోకూడదు. దేవునికి ఇష్టమైన ఆలోచనల చేత, ప్రవర్తన చేత, క్రియల చేత, కార్యాల చేత, నడవడికల చేత నీ దేహాన్ని దేవుని ఆలయమని మర్చిపోయి పాడు చేసుకోకూడదు. నువ్వు అలాగా చేస్తే రేపు దేవుడు నిన్ను పాడు చేస్తాడు, అనగా నరకానికి అప్పగించబడతావు. అలా జరగకూడదు. దేవుడు జెరుబ్బాబెలును ధైర్యపరుస్తున్నాడు. ప్రధాన యాజకుడుకు యెహోషువను ధైర్యపరుస్తున్నాడు.
శేషించిన తన ప్రజలను ధైర్యపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. లేయండి, అరణ్యములకు పోయి మ్రానులు నరుక్కురండి, నా మందిరాన్ని కట్టండి, నేను మీకు తోడుగా ఉన్నా. నిరుత్సాహపరిచే వాళ్ళ మాటలు వినొద్దు. మనలను కూడా, మన బిడ్డలను కూడా అనేక మంది నిరుత్సాహపరుస్తారు. ఇంకేం మారుతాడు నీ కొడుకు, ఇంకేం మారుతుంది నీ కుమార్తె, ఇంకేం మారుతాడు నీ భర్త, ఇంకేం మారుతుంది తిరిగిపోద్ది నీ భార్య. ఇలాగ అనేక మంది నిరుత్సాహపరుస్తారు. ప్రియులరా, దేవుడు సర్వశక్తి గల దేవుడు, ప్రేమ గల దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యము. సాతాను వలయాల్లో నుండి, ఉచ్చుల్లో నుండి విడిపించి కుటుంబాలను కట్టి నిలబెట్టి సంతోష సమాధానాలతో, ఆనంద ఉత్సాహాలతో కొనసాగించే దేవుడు మన దేవుడు. ప్రియులరా, హల్లెలూయా. ఏమి లేదని నువ్వు బాధపడుతున్నావో దానిని కూడా నీకు అనుగ్రహించి ఆ కొదువను పూడ్చి నిన్ను సంతోషపరిచే దేవుడు మనం నమ్ముకున్న మన దేవుడు, మన కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. రబబబబబ. ప్రార్థించండి, ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. దేవుడి సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం అదే. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఆత్మ ద్వారా ఎన్నో కార్యాలు మన పితరుల జీవితాల్లో జరిగాయి. అలాగే మన జీవితాల్లో మనం రక్షించబడిన నాటి నుంచి రక్షించబడక ముందు కూడా దేవుడు మన పట్ల చూపిన ప్రేమ చేత అనేక కార్యాలు తన ఆత్మ ద్వారా మనం పొందుకున్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడున్నటువంటి ఏ విషయాన్ని గురించి అయినా భయపడొద్దు, కుంగిపోవద్దు. మన పితరుల జీవితాల్లో చేసిన కార్యాలు, మన జీవితాల్లో ఇంతవరకు చేసిన కార్యాలు ఇక ముందుకు చేయడా? ఆయన చేస్తాడు. ఆయన నిత్యము తోడుగా ఉండే దేవుడు, ఆయన నిరంతరము తోడుగా ఉండే దేవుడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన మృత్యుంజయుడు, సజీవుడు. ఇదిగో మృత్యుడునైతిని గాని యుగాయుగములు సజీవుడినై ఉన్నానని తెలియజేసిన ప్రభు. హల్లెలూయా. మనతోనే ఉన్నాడు. ఈ మనుషుల మాటలు, బంధువుల మాటలు, స్నేహితుల మాటలు ఒకవేళ నీ మనస్సు అలాగ అనిపిస్తే నీ మనసును గద్దించు. నా భర్త ఎందుకు మారడు? నా ప్రభు గొప్పవాడు, మారుస్తాడు. నా బిడ్డ ఎందుకు మారడు? పోసాతన యేసునామములో నా బిడ్డ మారుతాడు. నా దేవుడు నాదుకున్నాడు. నాకెందుకు బిడ్డలు పుట్టరు? నా దేవుడు నాతో ఉన్నాడు. నా గర్భాన్ని తెరుస్తాడు. నేను బిడ్డలు కలిగిన సంతోషం గల తల్లిగా మారిపోతా. నా దేవుడు నమ్మదగిన వాడు. నాకెందుకు ఇల్లు ఉండదు? నేనెందుకు దరిద్రులుగా ఉంటాను? నాకు ఇల్లు ఇస్తాడు నా దేవుడు. హల్లెలూయా. నేనెందుకు నిరుద్యోగిగా ఉంటాను? ఇంకేమో వస్తుంది, ఉద్యోగం లేదు. నన్ను అలా అనవాకండి. నా దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు. నా దేవుడు నాకు సమస్తం అనుగ్రహిస్తాడు. ఇలాగ ఒక్కొక్కటి. నీ దేహము క్షీణించిపోతుంది. నో, నా ప్రభు నాలో ఉన్నంత కాలం నా దేహం క్షీణించిపోదు. నా ప్రభు నాతో ఉన్నంత కాలము నేను కింద పడను. ఇలాగో ధైర్యం తెచ్చుకోవాలా పిల్లల. విశ్వాసంతో ధైర్యంగా ఉండండి. సందేహపడబాకండి. డాక్టర్లు భయపెడతారు కాదనిలే. వాళ్ళు ఎందుకు భయపెడతారంటే మాత్రలు వేసుకోరని. భయపెడితే వాళ్ళు మాత్రలు అయ్యి వేసుకొని బాగుంటారని. పిల్లరా, నేను మాత్రలు మింగొద్దని, మెడిసిన్ తీసుకోవద్దని చెప్పలేదు. కానీ విశ్వాసము దేవుని మీద పెట్టండి. హల్లెలూయా. విశ్వాసం దేవుని మీద పెట్టండి. దేవుడే మనకు అన్నింటికి చాలిన దేవుడు. హల్లెలూయా. రబబబబబ. ఆనాడు ఆయా సమయాల్లో దేవుని ఆత్మ ఆయా కార్యాలు చేసి మరలా పరమునకు వెళ్ళేటటువంటి ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడు మనతోనే ఉన్నాడు. మనలోనే ఉన్నాడు. మన పైన ఆవరించి ఉన్నాడు. ఆయనకు దుఃఖం కలిగించకుండా, ఆయన ఆర్పకుండా నువ్వు గనక భయము భక్తితో ఆయనను అనుసరించినట్లయితే నీ జీవితము ఊహించలేనంత ఘనంగా పెరిగిపోతుంది పిల్లరా. తలగా చేసేస్తాడు దేవుడు. చప్పలు కూడా దేవుని మహిమపడతాం. ప్రైజ్ లా. ఓ నమ్మండి. దేవుని ఆత్మ నీలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు. మన మధ్య తన ఆత్మను ఉంచాడు. మనలో ఉంచిన మన పైన ఉన్నారు.
నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా. విశ్వాసంతో ఆయనకు అవకాశమే. అవిశ్వాసంతో నీ తలుపులు మూసేవాక, పరిశుద్ధాత్మకు ద్వారాలు తెరువు. విశ్వాసంతో ఆయన కార్యాలు చూడు. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎవరు కనుతారు? ప్రార్థన చేసుకుందాం. ప్రగతి ప్రార్థన చేయమా వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. అందరు కనుమూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం అయినా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. స్తోత్రం తండ్రైనా, ఈ రోజు నైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా ఈ రీతిగా స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రైనా. నేను విన్న వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం తండ్రైనా. అనుదినము ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తున్న దేవా స్తోత్రం నైనా. మా మధ్య మీరు సంచారం చేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా మధ్య మీరు ఉన్నందుకు స్తోత్రం తండ్రైనా. నీ ఆత్మను మాలో ఉంచినందుకు స్తోత్రునైనా. మేము ధైర్యపడక ప్రభానైనా, భయపడక ప్రభానైనా, విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి కృపని దయచేయండి ప్రభానైనా. మీరు పాడైపోయిన పునాదులను తిరిగి కట్టించగల దేవుడు ప్రభా, సమర్థుడు ప్రభానైనా. నైనా ప్రభానైనా, మా దేహం అనే ఈ ఆలయాన్ని కూడా మేము నూతనంగా నిర్మించుకోవడానికి సహాయం చేయండి ప్రభానైనా. దైవజనుడిని ఇంకా రెండంతల ఆత్మతోనైనా మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రునైనా. ఇంకా బలాన్ని దయచేయండి ప్రభానైనా. సంఘాన్ని ఏ రీతిగా నడిపిస్తున్నారో ప్రభానైనా, ఒక్కొక్క బిడ్డని ఒక్కొక్క ఆత్మని ప్రభాని వాక్యం ద్వారా బలపరుస్తూ ఉండగా ప్రభా, వాక్యాన్ని స్వీకరించి ధైర్యంగా ముందుకు కొనసాగడానికి కృపని దయచేయండి ప్రభా. నీ శక్తి చేతనే, నీ బలము చేతనే మేము దేనైనా చేయగలము తండ్రినైనా. నీ శక్తి లేకుండా, నీ బలం లేకుండా మేము ఏది సాధించలేము ప్రభానైనా. నైనా ప్రతి దానిని నిర్మించగల దేవుడు ప్రభా. ఆనాడు మా పితరులకు ఇచ్చిన వాగ్దానాల్ని మాకు కూడా నెరవేరుస్తున్న దేవుడు నైనా, స్తోత్రునైనా. ఇక ముందు కూడా జరిగిస్తారని మేము నమ్ముచున్నాం ప్రభాతనైనా. నైనా గొప్ప ఆశీర్వాదాలు ప్రభా ఈ నూతన సంవత్సరంలో మేమందరం పొందుకొని ప్రభా, నీ దగ్గర నుంచి దీవెనలు పొందుకొని వెళ్ళడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దేవుని నిత్య సమాధానం మీ అందరితో ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా.